దిశ విషయానికి వద్దాం. దిశలో ధరణి ప్లేస్లో భూమాత సెక్రటేరియట్ 6వ అంతస్తులో స్పెషల్ సెల్ పెట్టిరట. సీఎం రెవెన్యూ మంత్రి రెగ్యులర్ పర్యవేక్షణ. డీసెంట్రలైజేషన్ ప్రక్రియకు కసరత్తు మొదలు. పలు మాడ్యూల్స్లో సవరణలకు ప్లానింగ్. అమలులో వచ్చే ఇబ్బందులపైన రివ్యూ మీటింగ్. అవసరమైతే మార్పులు చేర్పులకు ఛాన్స్. ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు, ఆర్కే ఇంటర్వ్యూ సంథింగ్. సో నాకు భూముల మీద పూర్తి అవగాహన ఉన్నది, నేను రియల్ ఎస్టేట్ కూడా చేసిన కాబట్టి ఈ ధరణి వ్యవహారాలని నాకు వెన్నతో పెట్టిన విద్య, నేను చాలా ఈజీగా దాన్ని అద్భుతంగా మార్చగలుగుతా అన్నారు. సరే, మీకున్న ఎక్స్పీరియన్స్తోని అది పేద ప్రజలకి, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ భూములు సేఫ్గా ఉండేలాగా నిర్ణయాలు తీసుకోండి. ఆ పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని మార్చండి. తహసీల్దార్లకే లాగిన్ అధికారాలు ఇచ్చే ఆలోచన. మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం పైన ఫోకస్. యాక్చువల్గా ఏంటంటే తహసీల్దార్ల సంతకాలు కలెక్టర్ ఫోర్జరీ చేసేది కేసీఆర్ హయాంలో. తహసీల్దార్ గీసీల్దార్ కుచిబినే అవన్నీ ఏమి లేవు, డైరెక్ట్ కలెక్టరే. కలెక్టర్కి ప్రగతి భవన్కి లింకు, కథం. వీళ్ళు మాట్లాడుకోవాలా, కావాల్సిన భూమిని ఎక్కించుకోవాలి. ఈ దొంగలు ఉన్నారుగా, నవీన్ మిట్టల్ లాంటోడు, అమోయ్ కుమార్ లాంటోడు, ఇట్లాంటి కొంతమంది కలెక్టర్లను పెట్టుకున్నారు ఈ భూములు ఉన్న ప్లేస్లలో. మొత్తం దందా అంతా నడిపించారు. ఇక ఆ తహసీల్దార్ల మీదకి ఓ అవినీతి బురదని ఇట్లా ఇట్లా ఎత్తేసి ఇక వాళ్ళని మొత్తం ప్రజల్లో వీళ్ళు పెద్ద దొంగలు అనేది క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉన్నది, దాంట్లో కరప్షన్ ఉంటే నువ్వు తీసేసి దాన్ని అద్భుతంగా వాడుకునే ప్రయత్నం చేయాలని. గవర్నమెంట్ రాజ్యమే నీ చేతిలో ఉంది అంటే నీకు చేత కాదన్నట్లు లెక్క. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ను తయారు చేసే పని ప్రారంభించింది. లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని 6వ అంతస్తులోనే స్పెషల్ సెల్ నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నది. దీన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోర్టల్ను తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్లో టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ, మాడ్యూల్లో కూడా తగిన మార్పులు చేస్తారట. చూద్దాం ఏం చేస్తారన్నది.